డబ్బుంటే హోటల్లో అన్నం దొరుకుతుందేమో, కానీ ఆకలి విలువ ఏంటో ఆ ముసలితాత మాటలతో ఆకాష్కి ఎలా అర్థమైందో ఈ వీడియో చూడండి. ఆకాష్ ఒక పెద్ద హోటల్లో తన స్నేహితులతో కలిసి విందు చేసుకున్నాడు. ప్లేట్లల్లో సగం అన్నం, కూరలు వదిలేసి బిల్లు కట్టి నవ్వుకుంటూ బయటకొచ్చాడు. హోటల్ బయట ఒక ముసలితాత ఆకలితో అలమటిస్తూ డస్టుబిన్లో పారేసిన ఎంగిలి మెతుకులను ఏరుకుని తింటున్నాడు. ఆ దృశ్యం చూడగానే ఆకాష్ గుండె ఒక్కసారిగా చిరువైంది. వెంటనే లోపలికి వెళ్లి వేడివేడిగా ఒక కొత్త క్యారేజ్ బ్యాగ్ చేయించి తెచ్చి ఆ తాత చేతిలో పెట్టాడు. ఆ అన్నం మూటను చూడగానే ఆ ముసలితాత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వణకుతున్న చేతులతో ఆ పొట్లాన్ని ముద్దాడుతూ, బాబూ, ఈరోజు నా ఆకలి తీరింది. దేవుడిలా వచ్చావు. కాని నా భార్య కూడా ఇంట్లో ఆకలితో ఎదురుచూస్తోంది. ఈ అన్నం తీసుకెళ్లి తనకి పెడతాను. నేను రేపు తింటాను అన్నాడు. ఆ మాట వినగానే ఆకాష్ కళ్లల్లో నీళ్లు ఆగలేదు. మనం ఎంత నిర్లక్ష్యంగా ఆహారాన్ని వృధా చేస్తామో అది ఒకరికి ఎంత ప్రాణాధారమో అతనికి అర్థమైంది. నీతి: అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని గౌరవించడం మన బాధ్యత. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.